నుంచి ఖజానా నుంచి సభానుమతితో దాదాపు 4,000 కోట్ల రూపాయలు సబ్సిడీగా ఇస్తున్నారు. అంటే 19,000 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాం. అధ్యక్ష, 2011 సంవత్సరంలో బాబు మాకు విద్యుత్ ఇవ్వండి మేము డబ్బులు కడతామని అడుక్కునే పరిస్థితికి వచ్చిందంటే ప్రతి ఏడాది ఇవాళ మంత్రి గారు ఏం చెప్తున్నారు? పదజాలం కూడా చాలా యూఫమిజమ్స్ అంత బాగా వాడారో చూడండి. వారట దే అవైలింగ్ ద ఫెసిలిటీ ఆఫ్ పవర్ కట్ అనకుండా మేము లోడ్ షెడ్డింగ్ చేస్తున్నాం. ఎక్కడన్నారు? ఆంధ్రప్రదేశ్లో పట్టణాల్లోనూ మండల కేంద్రాల్లోనూ పగటి పూట కూడా లోడ్ షెడ్డింగ్ చేస్తున్నాము. అది చాలా గొప్ప విషయం, ఘనకారంగా చెప్తున్నారు అధ్యక్ష. డబ్బులు చెల్లించి మాకు విద్యుత్ కావాలి, మా పిల్లలు చదువుకోవడానికి కావచ్చు, మా పరిశ్రమల కోసం కావచ్చు, లేకపోతే మేము టీవీ చూడడానికి కావచ్చు, మాకు ఫ్యాన్లు తిరగడానికి కావచ్చు, వేసవికాలంలో హాయిగా నిద్రపోవడానికి కావచ్చు, మేము డబ్బు చెల్లించి విద్యుత్ కొనుక్కుంటాము అంటే విద్యుత్ మేము ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా పడి రిజర్వాయర్లని పూర్తిగా నిండి ఉండి ఇంకా మార్చి మాసంలోనే ఉన్నాం మనం. ఇంకా వేసవికాలం నిజంగా ప్రారంభం కాలేదు. చలికాలం బాగా చలిసింది ఈ సంవత్సరం మామూలు సంవత్సరాల కంటే ఎక్కువ. ఈ ఏడాది కూడా బాగా పంటలకు పుష్కలంగా నీళ్లు ఎక్కువైపోయినాయి, కుళ్ళిపోయినాయి అనుకున్న ఈ సంవత్సరంలో కూడా ఈ ఏడాది కూడా మాకు బ్రహ్మాండంగా వినియోగం పెరిగింది కాబట్టి మేము విద్యుత్ ఇవ్వలేకపోయాం అంటున్నారు. ఇది నిజంగా ఆర్థికాభివృద్ధిని సాధించే పద్ధతేనా అధ్యక్ష? ఈ ప్రశ్న సూటిగా అడగాలి. ఏదో ఈవేళ ఒక రోడ్ షెడ్డింగ్ అయింది, ఈవేళ 100 మెగావాట్లు పోయింది, ఈ పూట గ్యాస్ వచ్చింది, మాకేమైనా అనవసరం. మీరేం తంటాలు పడతారో మాకు అనవసరం. 2011 సంవత్సరంలో మేము డబ్బులు ఇచ్చి విద్యుత్ కొంటామని చెప్పంటే ఆ విద్యుత్ కూడా ఇవ్వలేకపోతున్నామంటే ఆ ప్రభుత్వానికి ఉండే అర్హత ఉందని అడుగుతాను అధ్యక్ష. నేను అధ్యక్ష, విద్యుత్ వస్తున్నప్పుడు కూడా క్వాలిటీ అధ్వాన్నంగా ఉంది. సప్లైలు సరే హైదరాబాద్ నగర్ నడిబడ్డులో కూడా కూకట్పల్లి నా నియోజకవర్గంలో ఇబ్బడి ముబ్బడిగా విద్యుత్ వినియోగం పెరుగుతోంది, అవసరం పెరుగుతోంది. అధ్యక్ష, ఇప్పటికి కూడా 220 కిలోవాట్ల సబ్ స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చాలా కాలం ప్రతిపాదన ఈనాటి కనీసం ప్రారంభం కాల. అంటే ఉన్న విద్యుత్తుని ఎలా పంపిణీ చేయాలి, నష్టాలను నివారించాలి, క్వాలిటీ ఎలా పెంచాలనే విషయంలో ప్రభుత్వానికి కనీసం అవగాహన కానీ శ్రద్ధ కానీ స్పష్టంగా అర్థమవుతోంది. అధ్యక్ష, ఇది ఇంకా పెరగబోతోంది. ఎందుకంటే ఇప్పటికి కూడా మంత్రి గారు వారి ప్రకటనలో అసలు మన రాష్ట్రం ఎంత అధ్వానంగా ఉందో చెప్పలా. ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం కేవలం 900 యూనిట్ల అధ్యక్ష సంవత్సరానికి. రోజుకు 2.5 యూనిట్ల అధ్యక్ష. ఇప్పటికి కూడా ఇంకా 1000 కోట్ల దాట్ల. ప్రపంచంలో నిరుపేద దేశాల్లో కూడా 2,000-3,000 యూనిట్ల సంవత్సరానికి కన్జంప్షన్ ఉంది. 900 యూనిట్ల కన్జంప్షన్ ఉంటేనే మనం ఈ స్థాయిలో చేతులు ఎత్తేస్తుంటే రేపొద్దున కనీసం మధ్యస్థాయి దేశంగా ఈ దేశం పెరిగితే కనీస ఆర్థికాభివృద్ధి ప్రభుత్వం వారు దారుణంగా చేసినా, పూర్తిగా విఫలమైన, అవినీతి భయంకరంగా ఉన్న ప్రజల ప్రయత్నం వల్ల ఆర్థికాభివృద్ధి పెరిగితే రేపు 1,500 యూనిట్లు 2,000 యూనిట్లు అవ్వాలని కోరుకుంటున్నాం మనం. కనీసం అది వస్తే ఇక ప్రభుత్వం ఇంట్లో పడుకోవడం అధ్యక్ష. ఈ నేపథ్యంలో అధ్యక్ష నేను నిర్దిష్టమైనటువంటి కొన్ని క్లారిఫికేషన్లు అడుగుతున్నాను. మొట్టమొదటిది, జెన్కో నుంచి ప్రైవేట్ ప్రాజెక్ట్స్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసిన వాటి నుంచి మర్చెంట్ పవర్ ప్లాంట్స్ నుంచి విడివిడిగా సగటున పర్చేజ్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఉదాహరణకి మార్చి మాసంలో 250 మిలియన్ యూనిట్లు దాటి మాకు రోజు వినియోగం పెరిగిపోయింది, మేము చాలా కష్టంలో ఉన్నామన్నారు. మంచిది. అయితే మీరు సగటున మాకు ఎంత కొంటున్నారో స్పష్టంగా ఈ సభ ముందు పెడతారా? ఇప్పుడు పెడతారా అంటే ఎప్పుడు పెడతామంటారు, వచ్చే నెల అంటారు, ఎవరికి అర్థం కాదు అధ్యక్ష. ఇప్పుడు చెప్పాలి నిర్దిష్టంగా గవర్నమెంట్ జెన్కో ప్లాంట్స్ కి, పీపీఏలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలున్న ప్రైవేట్ ప్లాంట్స్ కి, మూడవది మర్చెంట్ పవర్ ప్లాంట్స్ నుంచి కొంటున్నాం అంటున్నారు కాబట్టి వాటికి మూటికి విడివిడిగా మాకు యావరేజ్ కాస్ట్ ఫర్ ది మంత్ ఆఫ్ మార్చ్ ఉంటే మార్చ్ అండి, ఫిబ్రవరి. రెండోది అధ్యక్ష, ఈ 3 రంగాల్లో ఉన్న ప్లాంట్లకి జెన్కో కానీ, ప్రైవేట్ ప్లాంట్లు కానీ, మర్చెంట్ పవర్ ప్లాంట్స్ కానీ ప్లాంట్ వారీగా మొత్తంగా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్లు మీరు ఇవ్వండి, విడివిడిగా ఇవ్వండి. 3 రంగాలకు కూడా కలిపేవద్దు. ఎందుకంటే ఈ రాష్ట్రం PLF ఎప్పుడు కూడా అద్భుతంగా ఉన్న రాష్ట్రం అధ్యక్ష. 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం కూడా వెంగళరావు గారి కాలం నుంచి నారా తాతారావు గారి పుణ్యం అని చెప్పిన అప్పటి నుంచి 90%-97% PLF లో ఒక థర్మల్ పవర్ స్టేషన్లో భారతదేశంలో ప్రపంచంలో ఇంకెవరో చూడాలి.
కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఉన్నటువంటి కెపాసిటీ ఉపయోగించుకోలేదో అర్థం చేసుకునే హక్కు ఈ సభకున్నది. మూడోది అధ్యక్ష, ఇందాక పెద్దలు నరేంద్ర గారు మెన్షన్ చేశారు, సెంట్రల్ పవర్ గ్రిడ్ నుంచి, సదర్న్ గ్రిడ్ నుంచి మన రాష్ట్రానికి ఎప్పుడు అతిపెద్ద వాటా వస్తుంది. నిర్దిష్టంగా మాసం వారీగా ఎంత షేరు అసలు సెంట్రల్ పవర్ గ్రిడ్ లో ఎన్ని యూనిట్లు నెలవారీగా ఉత్పత్తి అవుతున్నాయి, దానిలో ఆంధ్రప్రదేశ్ వాటాగా ఎంత వస్తున్నది నిర్దిష్టంగా సభను పెట్టండి. మిగిలిన రాష్ట్రాల వాటా కూడా తెలియజేయండి, 4 రాష్ట్రాలు. నాలుగోది అధ్యక్ష, ఇంత చేసినా ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో మర్చెంట్ పవర్ ప్లాంట్స్ కోసం అని చెప్పని అదే పనిగా వెంపర్లాట జరుగుతోంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తోంది. రేపు పొద్దున మీకు విద్యుత్ కొరత ఉన్నప్పుడు కొనాలని చెప్పంటే 11 రూపాయలు 10 రూపాయలు వాడు ఎంత చెప్పి అంత కొనాల్సిందే. మనకేమో పొల్యూషన్ మిగులుతుంది, మన రైతులకేమో భూములు పోతాయి, మనకు ఉద్యోగాలు రావు, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఎగుమతి చేయడం కోసం చెప్పిన మనం ఇక్కడ రాష్ట్రంలో అన్ని నష్టపోయి చివరికి విద్యుత్ కొనాల్సి వస్తే 11 రూపాయలు 12 రూపాయలు కొనుక్కుని ఈ ఖజానాన్ని లూటీ చేయడం అధ్యక్ష మన ఉద్దేశం. మర్చెంట్ పవర్ ప్లాంట్స్ విషయంలో ఇప్పటికైనా మేము ఆపేస్తున్నామనే విధానాన్ని మీరు చేపడతారా లేదా? ఐదోది అధ్యక్ష, 18,000 మెగావాట్లు 2017 మార్చి కల్లా కొత్తగా ఉత్పత్తి వస్తుందని చెప్పంటున్నారు. ప్లాంట్ వారీగా మాకు కేవలం కెపాసిటీ కాదు నాకు కావాల్సింది, వేరియబుల్ కాస్ట్, ఫ్యూయల్ కాస్ట్ ఇవాళ చెప్పినాం, అది పక్కన పెడదాం. ఫిక్స్డ్ కాస్ట్ మీరు నిర్ధారించారా? నిర్ధారిస్తే ప్లాంట్ వారీగా ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత పడబోతున్నది, ఏ రూపాయన నిర్ధారణ చేశారు? ఆరోది అధ్యక్ష, ఇదే నేపథ్యంలో హిందూజాత గతంలో సింహాద్రి పవర్ ప్రాజెక్టుకి ఏ రేటుకి అయితే మనం అక్కడి నుంచి తెచ్చుకుంటున్నామో 100కి 100 రూపాయలు ఆంధ్రప్రదేశ్ డెడికేటెడ్ పవర్ ప్లాంట్ వచ్చిందో అదే రేటుకి సింహాద్రి నుంచి కొంటామని చెప్పన్నారు, హిందూజా నుంచి కొంటామని చెప్పన్నారు. ఇటీవల కాలంలో వస్తున్న వార్తలు, ఇటీవల సభలో చేస్తున్న స్టేట్మెంట్ కూడా తికమగ్గా ఉన్నాయి. స్పష్టంగా నిర్దిష్టంగా ఎన్టీపీసీ నుంచి సింహాద్రి పవర్ ప్రాజెక్ట్ నుంచి ఏ రేటుకు కొంటున్నామో అంత రేటుకు తప్ప అంతకు మించి ఒక్క పైసాకు కూడా మేము కొనము. ఖచ్చితంగా రాష్ట్ర అవసరాల మేరకు ఆ రేటుకి రాష్ట్రానికి సరఫరా చేసేట్టయితేనే ఆ ప్రాజెక్టు నానిస్తాము అన్న ప్రకటన ఈ సభ నుంచి వస్తుందా రాదా, మంత్రి గారి నుంచి వస్తుందా రాదా? ఏడోది అధ్యక్ష, ఇప్పటికి కూడా 24 గంటల విద్యుత్తు పట్టణ ప్రాంతాల్లో కూడా పారిశ్రామిక అవసరాలకు కూడా లేదు అంటే నిజంగా సభలో ప్రభుత్వం కానీ శాసనసభ్యులుగా మనంతా కానీ సిగ్గుపడాలి అధ్యక్ష. ప్రపంచంలో బాగా వేగంగా ఎదుగుతున్న ఏ దేశంలో కూడా 24 గంటల విద్యుత్తు లేకుండా లేదు అధ్యక్ష. మన దేశంలోనే గుజరాత్లో అధ్యక్ష అగ్రికల్చరల్ ఫీడర్స్ ని మిగతా ఫీడర్స్ నుంచి సెపరేట్ చేశాక ప్రతి గ్రామానికి ఢంకా బజాయించి గుండె మీద చేయి వేసుకుని 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పుకోగలుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, లోక్సత్తా ఒక ఉద్యమంగా ఎన్నో ఏళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల చెరువులో 24 గంటల విద్యుత్ ఎట్లా ఇవ్వాలో మేము చేసి చూపెట్టాం అధ్యక్ష. ఒక ఫీడర్ లైన్ తీసుకుని అక్కడ ఏ రకంగా కూడా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ లేకుండా, అసౌకర్యం లేకుండా రైతులకి 100కి 100 రూపాయలు వ్యవసాయేతర పనులకి గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల విద్యుత్ ఇవ్వడం చూపెట్టాం. మేము చేసి చూపెట్టాం, ఏ అధికారం లేకుండా చూపెట్టాం అధ్యక్ష. ఈ సభలోనే వేరే సందర్భంలో అడిగితే ఇప్పటికైనా గుజరాత్ లో చేసిన రీతిన మీరు ఫ్రాంచైజీలు పెట్టుకుని డీసెంట్రలైజ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకుని విధిగా అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్స్ ని వేరు చేసి గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల విద్యుత్ ఇస్తారా? దానికి స్పష్టమైన పథకం ఉందా? అది చేస్తారంటే నీళ్లు నమిలారు తప్ప నిర్దిష్టంగా ఫలాని కాలానికి ఇంత పెట్టుబడి పెట్టి ఇన్ని సంవత్సరాల్లోగా ఈ సభలో ఈ చర్చ లేకుండా 24 గంటలు ప్రతి గ్రామానికి విద్యుత్ ఇస్తామని చెప్పే పరిస్థితి అధ్యక్ష సిగ్గుచేటిది. ఇప్పుడు కూడా పట్టణాలకి మండల కేంద్రాలకు కూడా లోడ్ షెడ్డింగ్ పగలు చేస్తున్నామని చెప్పనే ప్రభుత్వం రాత్రట్లాగా పవర్ రాదు. ఒక్క గ్రామం అంటే ఒక్క గ్రామంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఇవాళ 24 గంటల విద్యుత్ ఉందని చెప్పే పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు సరే 5 ఏళ్లకి ఇస్తాం, దానికి పథకం ఉంది, ఇంత ఖర్చు పెడుతున్నాం, నెలల సంవత్సరానికి పెట్టుబడిది, దానికి పథకం చెప్పండి అధ్యక్ష. అది చెప్పలేకపోతే ఎందుకుంది అధ్యక్ష ప్రభుత్వం? విద్యుత్తును కూడా గ్రామాల్లో అందించలేకపోతే, పట్టణాల్లో అందించలేకపోతే ప్రభుత్వం ఎందుకు? అసలు ఈ ప్రణాళికలు ఎందుకు? ఈ పన్నులు ఎందుకు? బడ్జెట్లు ఎందుకు అధ్యక్ష? మీరు అధ్యక్ష ఇవాళ ప్రకటనలో చెప్పారు, శ్రీశైలం రిజర్వాయర్ని ఎంటీ చేసి మేము కింద అవసరమన్నా లేకపోయినా అర్జెంటుగా జల విద్యుత్ ఉత్పత్తి చేశాము సంక్షోభాన్ని గట్టెక్కించడానికని. అధ్యక్ష, ఆ తర్వాత నాగార్జున ఎంటీ చేస్తారా? సముద్రంలో బంధం చేస్తారా? నీళ్లు ముఖ్యమా? విద్యుత్ ముఖ్యమా?
విద్యుత్తుకు మన అసమర్థత వల్ల పూర్తిగా ప్రభుత్వం దురదృష్టి లేకపోవడం చేత ఉన్నటిని తగలబెట్టేసుకుని రేపొద్దు నీళ్లవని చేయొచ్చని కంటే ప్రమాదం లేదు అధ్యక్ష. ఇప్పటికే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు 150 టీఎంసీలు క్యారీ ఓవర్గా ఉంచుకోండి, ఇక నుంచి మీకు వర్షాలు వచ్చేది పడకపోతే మీ కర్మ, మీరు ఉంచుకోండి అని. మనం ఏమంటున్నాం, దాన్ని మేము 75% మాకు గ్యారంటీలో ఇచ్చిన తర్వాత, డిపెండబిలిటీ ఇచ్చిన తర్వాత దానికి ఫస్ట్ ఛార్జ్గా పెట్టింది మనం కోరుతున్నాం. వాళ్ళు దానికి ఇప్పటిదాకా ఒప్పుకోవాలి. అలాంటిది మీరు ఉన్న నీరన్నా కూడా విద్యుత్ కోసం పాటు వదిలేస్తామని చెప్పంటే అధ్యక్ష, రేపొద్దున ఈ రాష్ట్రంలో నీళ్లు ఉండవు, విద్యుత్ ఉండదు ప్రభుత్వం రావడం వల్ల. కాబట్టి విద్యుత్ వినియోగం, జల విద్యుత్ ఎప్పుడు తీసుకొస్తామన్నది స్పష్టమైన అవగాహన ఉందా? ఆపద్ధర్మంగా ఏ పూట కాపోట రేపు ఎప్పటికే ఇది ప్రస్తుతం పని, రేపు పొద్దున చేతి ఎత్తేద్దామని చెప్పని నీరన్నీ కూడా వినియోగం చేసి ఇవాళ విద్యుత్ కోసం విద్యుత్ నీరు లేకుండా చేస్తారా? చివరిది అధ్యక్ష, భవిష్యత్తులో మరింత సంక్షోభం నీటి విషయంలో రానుంది. జల విద్యుత్ విషయంలో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ని వారిచ్చిన తీర్పుని కొన్ని మార్పులు చేర్పులు మనకు అనుకూలంగా కొన్ని చేస్తారనుకున్నా కూడా ఈ రాష్ట్రం తట్టుకోవాలని చెప్పన్నట్టయితే నాగార్జున సాగర్ దిగువక నీళ్లు ఒక్క చొక్క కూడా వెళ్ళే అవసరం లేకుండా చేసి కృష్ణా డెల్టా అవసరాలని కేవలం నాగార్జున సాగర్ దిగువన ప్రాజెక్టుల ద్వారా కానీ, లేదంటే గోదావరి నుంచి నీటిని మళ్లించి కృష్ణా జిల్లాకు వినియోగించడం కానీ, కృష్ణా డెల్టా వినియోగించడం కానీ చేయాలి అధ్యక్ష. దాని రూపంగా ఎగువనున్నటువంటి తెలంగాణ రాయలసీమకి నాగార్జున సాగర్ నీటిని కానీ, శ్రీశైలం నీటిని కానీ పూర్తిగా వినియోగించే అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్రంలో సమగ్రంగా జనవరం వినియోగించుకోవాలి. అది చేయాలంటే అధ్యక్ష 1670 మెగావాట్ల విద్యుత్ ఈవేళ జల విద్యుత్ నాగార్జున సాగర్ ఉత్పత్తి ఉన్నది. ప్రభుత్వానికి ఏమాత్రం ఇంగిత జ్ఞానం, ముందు చూపు, దూరదృష్టి ఉన్నా సరే ఈ 1670 మెగావాట్లు మాకు భవిష్యత్తులో ఉండదనుకోవాలి. అంతేగాని అది ఇరిగేషన్ వాళ్ళది, ఇది పవర్ వాళ్ళది, మేము అది లెక్కేసుకోవాలని చెప్పండి ప్రభుత్వం కాదు అధ్యక్ష. కాబట్టి 1670 మెగావాట్లు సమీప భవిష్యత్తులో మాకు అందదు. నాగార్జున సాగర్ నుంచి నీళ్లు కిందకి రాకుండా మేము నీళ్లు మేనేజ్ చేసిన అవసరం అన్నది గోదావరి నుంచి తీసుకొచ్చి, కాబట్టి మాకు జల విద్యుత్ పై నుంచి రాదు అని లెక్క వేసిన దాని ప్రకారం ప్రణాళిక వేసుకున్నారా, లేకపోతే ఇప్పటికైనా వేస్తారా? నిర్దిష్టంగా అది కావాలి అధ్యక్ష. ఈ పనులు దయచేసి ఇప్పటికైనా ఈ గంట, ఈ పూట, రేపు పొద్దునిస్తాం అధ్యక్ష. చాలాసార్లు విన్నాం 30 ఏళ్ల నుంచి. ఏం జరుగుతుందో మనకు తెలుసు. భవిష్యత్తును రక్షించడం కోసం నిర్దిష్టంగా ఈ పనులు చేస్తామన్న ప్రమాణం ప్రభుత్వం చేయాలి. నిర్దిష్టమైనటువంటి ఇవాళ ఇక్కడ మాట ఇవ్వాలి, దానికి కట్టుబడి ఉండాలి అధ్యక్ష. ఆ హామీ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం.